ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం అఖండ భగవన్నామ మహాయజ్ఞంలో భాగంగా 9వ రోజు శ్రీరామనామం నుండి మొదలుపెట్టినటువంటి 800 కోట్ల మంది దేహాలు, 12 రాసులు, 27 నక్షత్రములు, 4 పాదముల వారి దోష నివృత్తి మరియు సంకల్ప సిద్ధి నిమిత్తమై ఆరంభించబడినటువంటి 9 కోట్ల భగవన్నామ యజ్ఞం 9వ రోజు మొదలవుతోంది. 12 రాసుల వారికి అఖండ మహాసంకల్పాన్ని, ప్రతినిత్యము జరిగేటువంటి అఖండ మహాసంకల్పము, నిత్య శ్రీ విశ్వచక్ర అభిషేకము, నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన, పంచమహాయజ్ఞాలు జరుగుతున్నాయి. ప్రతినిత్యము జరిగేటువంటి నవవిధ భక్తి యోగ నిత్య సాధన అభ్యాసం ద్వారా అనేక దోషాలు, అనేక జన్మల్లో చేసుకున్నటువంటి దోషాలు తొలగే నిమిత్తమై, అనేక సంకల్పాలు సాధించేటువంటి నిమిత్తమై భగవన్నామ యజ్ఞాన్ని ఆరంభించడం జరిగింది. 15వ తారీఖు తిరుమల విశ్వవ్యాప్త సేవ దర్శన నిమిత్తమై ఈ 9 కోట్ల భగవన్నామ యజ్ఞాన్ని భూమాత పరమాత్మ ప్రీతి నిమిత్తమై సమర్పణగా 8 రోజులు జరిగినటువంటి భగవన్నామ యజ్ఞము అగ్ని బీజంగా, అమృత బీజంగా అనంతమైనటువంటి విశ్వంలోకి వ్యాప్తి చెంది ఉంది. అనేక మంది అనేక దేహాలు, గృహాల్లో ఆరంభించబడి ఈ భగవన్నామ యజ్ఞంలో రాత్రి 8 గంటల నుండి 9 గంటలకు లైవ్లో నవవిధ భక్తి యోగ నిత్య సాధన అభ్యాసంగా మరియు భగవన్నామ యజ్ఞాన్ని విశ్లేషించుకుంటూ నవవిధ భక్తి యోగాన్ని, చతుర్విధ పురుషార్థాలని, పంచమహాయజ్ఞాన్ని విశ్లేషణ కార్యక్రమం ఉన్నది. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శివభగవానుడు పార్వతీ అమ్మవారికి, సకల మానవాళికి చెప్పబడినటువంటి మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి భగవన్నామ స్మరణ కేశవ ఛానల్ ద్వారా జరుగుతూ ఉన్నది. నవవిధ భక్తి యోగాలు నిత్య సాధన అభ్యాసంగా అఖండ మహాసంకల్పాన్ని బాల్యంలో గృహంలో చెప్పబడేటువంటి ప్రతి గ్రామంలోనూ, పట్టణాల్లో, నగరాల్లో, దేశాల్లో, ఖండాల్లో, దేశాంతరాల్లో ఏ మానవ దేహానికైనా అఖండ మహాసంకల్పంగా చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అనేటువంటి సంకల్పాన్ని సాధించడమే మానవ దేహానికి కర్తవ్యంగా చెప్పబడుతుంది. కాబట్టి అనంత కేశవ ఛానల్లో దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం, అనంతమైనటువంటి శ్వేతవరాహ కల్పే అనంతమైనటువంటి కాలాన్ని 4 అంశాలను విశ్లేషణ చేసుకుంటూ, విచారణ చేసుకుంటూ, అవగాహనతోటి ప్రతినిత్యము అఖండ మహాసంకల్పాన్ని చెప్పుకుంటూ, విశ్వచక్ర ఆత్మశుద్ధి నిమిత్తమై అభిషేకం జరుపుకుంటూ, నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన అభిషేకం జరగటం బ్రహ్మాండ నాయకుడు కాశీ విశ్వేశ్వరుడు పురి జగన్నాథుడి ఆదేశంగా, అనుగ్రహంగా భావిస్తూ 15వ తారీఖు ఈ భగవన్నామం భూమాత పరమాత్మ ప్రీతి నిమిత్తమై పరమాత్మ సమర్పణగా భూమాత పరమాత్మ సమర్పణ యజ్ఞ విశ్వవ్యాప్త దర్శనంగా 15వ తేదీ అనంతరం అఖండ మహాసంకల్పాన్ని, విశ్వరూపార్చనని మరింత విస్తృతంగా విశ్వవ్యాప్తంగా అనంత కేశవ ఛానల్ ద్వారా నవవిధ భక్తి యోగాన్ని విశ్వవ్యాప్తం చేయడమే పరమ కర్తవ్యంగా ఈ 3 అంశాలని, 3 సత్యాలని విశ్వవ్యాప్తం చేయడమే విశ్వవ్యాప్త సేవ. ఈ విశ్వవ్యాప్త సేవలో ఎవరైనా భాగస్వాములు కాగలరు. ఎంగేజ్మెంట్ అవుతూ
నిశ్చితార్థమవుతూ సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్. ఓం తత్సత్.